ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎఫ్సెట్ బైపీసీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ కోర్సులోకి ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో విద్యార్థులు, అది కూడా కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటా ద్వారానే ఈ అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. వెటనరీలో మనకి ఎలాంటి మేనేజ్మెంట్ బి కేటగిరీ సీట్లు అనేవి ఉండవండి. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఉండేవి ఏ కేటగిరీ త్రూ ఏపీ ఎఫ్సెట్ బైపీసీ మెరిట్ ర్యాంక్ బేస్ చేసుకొని మనకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ సంబంధించిన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతి, అక్కడి నుంచి మనకు సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో చాలామంది విద్యార్థులు ఏంటంటే వెటనరీ కోర్స్ చేయాలి అని చెప్పేసి ఉంటారు. ఆ విద్యార్థులు మీరు ఒకసారి గమనించాలి, లాస్ట్ ఇయర్కి అండ్ ప్రజెంట్ మీకు వచ్చిన ర్యాంక్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంతవరకు ఇచ్చారు అని చెప్పేసి మీకు ఒక అవగాహన ఉండాలి. సో దాన్ని నేను బేస్ చేసుకొని మీకు వెటనరీ కట్ ఆఫ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ది. సో ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీరు కేటగిరీని గమనించాలి. తర్వాత జనరల్ కేటగిరీ, జనరల్ కేటగిరీ, తర్వాత ఉమెన్స్ కేటగిరీ, తర్వాత అన్రిజర్వ్డ్, మా దాంట్లో ఫార్మర్ కోటా ఉంటుంది. ఫార్మర్లో జనరల్ ఉమెనా ఇవన్నీ గమనించండి. దాని తర్వాత మీకు ఏయూ రీజన్, తర్వాత ఎస్యూ రీజన్. ఇక్కడ నేను క్యాస్ట్ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్కి మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి ఓసీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఓపెన్ కాంపిటీషన్లో జనరల్ 2958, అదే ఉమెన్కి వచ్చేసరికి 2903 కట్ ఆఫ్ అయ్యింది. అదే మీరు ఫార్మర్ కూడా చూసుకుంటే జనరల్ 2333కి సీట్ ఇవ్వడం జరిగింది వెటనరీ కోర్స్. అదే మీరు ఉమెన్స్ చూసుకుంటే 2540కి సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓసీ వాళ్ళు ఏయూ రీజన్లో ఉన్న వాళ్ళు గమనించండి. ఓసీ క్యాండిడేట్స్ జనరల్ వచ్చేసరికి 3174, దాని తర్వాత ఉమెన్ వచ్చేసరికి 3123 వెటనరీ సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఫార్మర్ కోటా వచ్చేసరికి 2907. అదే ఓసీ వాళ్ళకి ఫార్మర్ కోటా ఉమెన్కి చూడండి 4638. ఇక్కడికి వచ్చేదానికి ఎడిషనల్గా ఫార్మర్ కోటా ఉండడం వల్ల ఓసీ స్టూడెంట్కి ఏయూ రీజియన్లో ఫార్మర్ కోటా ఉమెన్కి 4638కి వెటనరీ సీట్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకేనా. అండ్ దాని తర్వాత మీరు గమనిస్తే ఓసీ స్టూడెంట్కి, ఓసీ వాళ్ళకి ఎస్యూ రీజన్లో జనరల్ వచ్చేసరికి 3005 జనరల్, అది ఉమెన్కి వచ్చేసరికి 3249కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఫార్మర్ కోటా వచ్చేసరికి ఎస్యూ రీజన్లో ఓసీ స్టూడెంట్కి జనరల్ 3600, అది ఉమెన్కి వచ్చేసరికి 331. సో ఫార్మర్ కోటా ఉండడం వల్ల కొంచెం ప్లస్ పాయింట్ ఉంది వీళ్ళకి. అండ్ నెక్స్ట్ బీసీఏ స్టూడెంట్స్ వచ్చేసరికి కొంచెం గమనించాలి. ఇక్కడ బీసీఏ వాళ్ళు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో జనరల్ వచ్చేసరికి 1364 అండ్ దాని తర్వాత 3620. అదే ఫార్మర్ కోటాకి లాస్ట్ ఇయర్ అయితే ఏమీ లేవు, బీసీఏ వాళ్ళకి అన్రిజర్వ్డ్లో సీట్స్ అయితే ఏమీ లేవు. అదే మీరు ఏయూ రీజన్ అయ్యి ఉండి బీసీఏ విద్యార్థులకి జనరల్లో ఎంత ఉందంటే 2140 ఉంది. అదే అమ్మాయిలకు వచ్చరికి 3885కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఒకవేళ బీసీఏ ఏయూ రీజన్లో ఉన్న వాళ్ళకి ఫార్మర్ కోటా ఒకవేళ రిజర్వేషన్ ఉంటే జనరల్ వచ్చరికి 3000కి సీట్ ఇచ్చారు. అదే ఫార్మర్ కోటా ఉమెన్కి వచ్చరికి 2467కి సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మీరు గమనిస్తే బీసీఏ వాళ్ళకి ఎస్యూ రీజన్, ఎవరైతే ఎస్యూ రీజన్లో ఉండి బీసీఏ క్యాస్ట్ వాళ్ళకి, అదే అబ్బాయికి వచ్చేసరికి 2175 సీట్ ఇచ్చారు. అదే అమ్మాయికి వచ్చేసరికి 1386 అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది. లాస్ట్ టైం ఎస్యూ రీజన్లో బీసీఏ క్యాస్ట్ వాళ్ళకి ఉమెన్స్కి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది లాస్ట్ టైం. దాని తర్వాత అదే ఒకవేళ ఎస్వీ రీజన్ బీసీఏ వాళ్ళకి ఫార్మర్ కోటా ఒకవేళ ఉంటే, అదే అబ్బాయిలకైతే 2610కి సీట్ ఇచ్చారు. లాస్ట్ టైము ఫార్మర్ కోటాలో ఎస్వీ రీజన్ అమ్మాయికి, బీసీఏ క్యాస్ట్ అమ్మాయికి సీట్ లేదు. దాని తర్వాత మనం గమనిస్తే బీసీబీ అన్రిజర్వ్డ్ కేటగిరీ జనరల్ 2340కి సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఉమెన్కి వచ్చేసరికి 997కి సీట్ ఇచ్చారు. కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది.
ఎవరైతే అన్రిజర్వ్డ్ బీసీబీ క్యాస్ట్ వాళ్ళకి ఉమెన్కి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది. దాని తర్వాత ఫార్మర్ కోటా మనం గమనించుకుంటే బీసీబీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4179కి ఇచ్చారు. దాని తర్వాత మన ఏయూ రీజన్ బీసీబీ ఏయూ రీజన్లో ఉన్న వాళ్ళకి జనరల్ అదే అబ్బాయికి అయితే 3575 సీట్ ఇచ్చారు. అదే అమ్మాయికి వచ్చరికి 3074కి సీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఏయూ రీజన్లో బీసీబీ ఫార్మర్ కోటా ఉంటే అదే అబ్బాయికి 3166, అదే అమ్మాయికి 4110. సో ఫార్మర్ కోటా ఉంటే కొంచెం మనకి ర్యాంక్ అనేది ఎక్కువ ఉన్నా కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అదే ఎస్వీయూ రీజన్ బీసీబీ క్యాస్ట్కి నార్మల్గా అయితే అబ్బాయికి 2568, అమ్మాయికి 1840కి సీట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒకవేళ ఫార్మర్ కోటా ఎస్వీయూ రీజన్ అయ్యి ఉండి బీసీబీ క్యాస్ట్ అబ్బాయికి 2665కి సీట్ ఇచ్చారు. అదే అమ్మాయికి 2569కి సీట్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుని వెబ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ అవ్వండి. అండ్ దాని తర్వాత బీసీసీ క్యాస్ట్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళకి జనరల్ వచ్చరికి 1934కి సీట్ ఇవ్వడం జరిగింది. ఉమెన్కి సీట్ లేదు. అండ్ ఫార్మర్ కోటాలో సీట్లు లేవు. ఉమెన్కి అబ్బాయికి సీట్లు. బీసీసీ వాళ్ళకి అసలు ఫార్మర్ కోటాలో సీట్లు లేవు లాస్ట్ టైం. అదే బీసీసీ ఏయూ రీజన్లో ఒకవేళ ఉన్న వాళ్ళైతే అబ్బాయికి అయితే సీట్లు లేవు. అదే ఉమెన్ క్యాండిడేట్కి అయితే 4754కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఫార్మర్ కోటాలో సీట్స్ లేవు. ఒకవేళ బీసీసీ క్యాస్ట్ ఎస్వీయూ రీజన్లో ఉన్న వాళ్ళు అబ్బాయికి లాస్ట్ టైం ఇవ్వలేదు సీటు, అమ్మాయికి కూడా ఇవ్వలేదు, సీట్ లేదు కాబట్టి ఆ కేటగిరీలో. దాని తర్వాత బీసీసీ ఎస్వీయూ రీజన్ ఫార్మర్ కోటాలో అబ్బాయికి కూడా లాస్ట్ టైం సీట్ ఇవ్వలేదు. అదే అమ్మాయికి వచ్చేసరికి 3791 ర్యాంక్కి సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత మనం గమనిస్తే బీసీడీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో అబ్బాయికి సీట్ లేదు. అదే అమ్మాయికి వచ్చేసరికి 1251కి సీట్ ఇవ్వడం జరిగింది. అది ఒకవేళ మీకు ఫార్మర్ కోటా ఉండి ఈ అన్రిజర్వ్డ్ కేటగిరీలో బీసీడీ క్యాస్ట్ వాళ్ళు అబ్బాయికి లాస్ట్ టైం ఇవ్వలేదు, సీట్ లేదు కాబట్టి సీట్ ఇవ్వలేదు. దాని తర్వాత ఉమెన్కి లాస్ట్ టైం కూడా సీట్ ఇవ్వలేదు. బీసీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో లాస్ట్ టైం సీట్లు లేవు. అదే ఒకవేళ మీరు ఏయూ రీజన్ అయ్యి ఉండి బీసీడీ క్యాస్ట్ అయితే ఏయూ రీజన్లో జనరల్ అబ్బాయికి 3463కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే అమ్మాయికి 3358కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఒకవేళ బీసీడీ ఏయూ రీజన్ అయ్యి ఉండి ఫార్మర్ కోడ్ రిజర్వేషన్ ఉంటే 3258కి సీట్ ఇచ్చారు. అదే అమ్మాయికి వచ్చేసరికి 3797కి సీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎస్వీయూ రీజన్ ప్రాంతం అయ్యి ఉండి బీసీడీ క్యాస్ట్ అయి ఉంటే అబ్బాయికి 1933కి సీట్ ఇవ్వడం జరిగింది వెటనరీ. అదే అమ్మాయికి 2977కి సీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫార్మర్ కోట అయ్యి ఉండి ఎస్వీయూ రీజన్ బీసీడీ ఫార్మర్ కోట ఉన్న వాళ్ళు 2938కి ఇచ్చారు అబ్బాయికి. లాస్ట్ టైం ఫార్మర్ కోటా వెటనరీ. బీసీడీ క్యాస్ట్ వాళ్ళకి ఎస్వీ రీజన్లో సీట్ లేదు వెటనరీ. ఓకేనా, ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకుని అటెండ్ అవ్వండి. అండ్ దాని తర్వాత బీసీసీ క్యాస్ట్ ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి 2322కి సీట్ ఇచ్చారు అబ్బాయికి, అమ్మాయికి సీట్ లేదు లాస్ట్ టైము. అదే మీరు ఫార్మర్ కోట చూసుకుంటే బీసీఈ క్యాస్ట్ వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఫార్మర్ కోటలో అబ్బాయికి 3232కి సీట్ ఇచ్చారు, అమ్మాయికి సీట్ లేదు. ఒకవేళ ఏయూ రీజన్ అయి ఉండి బీసీఈ క్యాస్ట్ అయితే అబ్బాయికి 3788 ర్యాంక్ వాళ్ళకి ఇచ్చారు. అదే అమ్మాయి అయితే 3121 సీట్కి లాస్ట్ టైం వెటనరీ సీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు బీసీఈ అయి ఉండి ఏయూ రీజన్లో ఫార్మర్ కోటకి ఎలిజిబుల్ అవుతే 5533కి ఇక్కడ చూసారా ఎక్కువ ర్యాంకు, హైయెస్ట్ ర్యాంకు ఎవరికి బీసీఈ ఏయూ రీజన్ వాళ్ళకి 5533కి లాస్ట్ టైం వెటనరీ సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఫార్మర్ కోట వచ్చేసరికి లాస్ట్ టైం సీట్లు లేవు బీసీఈ ఏయూ రీజన్ వాళ్ళకి ఫార్మర్ కోటలో. అదే మీరు ఎస్వీ ప్రాంతం అయి ఉండి ఎస్వీ రీజన్ అయ్యి బీసీఈ క్యాస్ట్ వాళ్ళకి అబ్బాయి ర్యాంక్ 2356 ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఆ చివరి ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత బీసీఈ ఉమెన్ ఎస్వీ రీజన్ వచ్చేసరికి 2650కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఫార్మర్ కోట అండ్ నాన్ ఫార్మర్ కోట బీసీఈ వాళ్ళకి ఎస్వీ రీజన్ లాస్ట్ టైం సీట్లు లేవు. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకుని కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎస్టీ క్యాస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తే
ఎస్టీ క్యాస్ట్ గురించి డిస్కస్ చేస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వాళ్ళకి 4824కి వెటనరీ సీట్ ఇవ్వడం జరిగింది అబ్బాయికి. అదే ఉమెన్కి వచ్చేసరికి 2904కి ఎంసెట్ ర్యాంక్స్ ఇవి, ఏపీ ఎప్సెట్ ర్యాంక్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. అదే ఎస్టీ అన్రిజర్వ్డ్ ఫార్మర్ కోటాలో లాస్ట్ టైం సీట్ లేదు. దాని తర్వాత ఏయూ రీజన్, ఎవరైతే ఏయూ రీజన్ అయ్యి ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళకి అబ్బాయికి అయితే 4585కి సీట్ ఇచ్చారు. అదే అమ్మాయికి అయితే 4828కి కూడా సీట్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత ఏయూ రీజన్ ఎస్టీ కేటగిరీ వల్ల ఫార్మర్ కోటా ఉన్న విద్యార్థులు, అదే బాయ్స్ అయితే 3722 ర్యాంక్ కట్ ఆఫ్కి లాస్ట్ టైం ఇచ్చారు. అమ్మాయి వచ్చేసరికి 4937 సీట్కి ర్యాంక్కి సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్వీయూ రీజన్ కింద గురించి మాట్లాడుకుంటే ఎస్వీయూ రీజన్కి ఉన్న స్టూడెంట్స్లో దాంట్లో ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అదే జనరల్ అబ్బాయిలకైతే 6253కి సీట్ ఇవ్వడం జరిగింది. 6253కి సీట్ ఇవ్వడం జరిగింది ఎస్టీ ఎస్వీయూ రీజన్ జనరల్ అబ్బాయికి. అదే అమ్మాయి గురించి మనం డిస్కస్ చేస్తే 4578కి సీట్ ఇవ్వడం జరిగింది. ఎస్టీ విద్యార్థికి లాస్ట్ టైం ఎస్వీ రీజన్లో అమ్మాయికి 4578కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే మనం ఎస్వీయూ రీజన్లో ఫార్మర్ కోటాలో ఎస్టీ వాళ్ళకి అదే అబ్బాయికి 5628కి లాస్ట్ టైం సీట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయిలకి సీట్ లేదు. ఓకేనా? అండ్ దాని తర్వాత మనం డిస్కస్ చేస్తే నెక్స్ట్ క్యాస్ట్ వచ్చేసరికి ఎస్సీ. అండ్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనకి ఇక్కడ మాట్లాడుకుంటే 2435కి సీట్ ఇవ్వడం జరిగింది అబ్బాయికి. అదే అమ్మాయికి 2892కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే మనం ఫార్మర్ కోట చూసుకుంటే ఎస్సీ ఫార్మర్ కోట అన్రిజర్వ్డ్ కేటగిరీలో మనం గమనిస్తే జనరల్ 4456కి సీట్ ఇవ్వడం జరిగింది. అది కూడా అబ్బాయికి ఫార్మర్ కోట ఎస్సీ వాళ్ళకి. అదే ఎస్సీ ఉమెన్లో ఫార్మర్ కోట ఉన్న వాళ్ళకైతే 5127కి సీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఏయూ రీజన్ అయ్యి ఉండి ఏయూ రీజన్లో ఎస్సీ కేటగిరీలో ఉండి వెటనరీ మీ యొక్క ఏపీ ఎప్సెట్ ర్యాంక్ అంటే మీ ఏపీ ఎప్సెట్ ర్యాంక్ని ఈ ర్యాంకులతో మీరు కంపేర్ చేసుకోండి. లాస్ట్ టైంకి ఈ టైంకి ఓకే ఈ ర్యాంక్ వరకు సీట్ ఇచ్చారు, మన ర్యాంక్ ఇంత ఉంది, ఈసారి మనకి ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు కొంచెం అలా ప్రిడిక్షన్ వేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియోలో ఉన్న కంటెంట్. తర్వాత ఎస్సీ ఏయూ రీజన్లో జనరల్ 3944కి లాస్ట్ టైం వెటనరీ సీట్ ఇచ్చారు. ఎస్సీలో ఏయూ రీజన్ ఉమెన్కి 6623 హైయెస్ట్, నాకు తెలిసి ఎక్కువ ర్యాంక్ అనుకుంటా నార్మల్గా వీటిలో 6623కి ఎస్సీ ఏయూ రీజన్ ఉమెన్కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే ఒకవేళ మీకు ఫార్మర్ కోటా ఉండి ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీరు అందులో అబ్బాయికి వచ్చేసరికి 6063కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే మీరు ఉమెన్ అయి ఉంటే ఎవరైనా ఎస్సీ ఏయూ రీజన్లో ఫార్మర్ కోటా రిజర్వేషన్ పెట్టుకుంటే 8306 కూడా, ఇది కూడా కొంచెం పెద్ద నెంబర్, 8306 వాళ్ళకు కూడా లాస్ట్ టైం ఆ ర్యాంక్ వరకు సీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు మనం ఎస్వీయూ రీజన్ గురించి మనం డిస్కస్ చేస్తే ఎస్వీయూ రీజన్లో ఎస్సీ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మీ ర్యాంక్ ఇక్కడున్న ర్యాంక్ని కంపేర్ చేసుకుని లాస్ట్ టైం వచ్చేసరికి 3463 వాళ్ళకి వెటనరీ సీట్ ఇవ్వడం జరిగింది. అది కూడా అబ్బాయికి. అదే ఉమెన్ గురించి మనం డిస్కస్ చేస్తే ఎస్వీ రీజన్ ఎస్సీ క్యాస్ట్ నాకు తెలిసి ఉమెన్కి వచ్చేసరికి 3127కి సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఎస్వీయూ రీజన్ ఫార్మర్ కోటా ఎస్సీ క్యాస్ట్కి జనరల్లో వచ్చేసరికి 4388 అబ్బాయికి ఆ ర్యాంక్కి ఇవ్వడం జరిగింది. ఫార్మర్ కోటా ఎస్సీ క్యాండిడేట్కి ఎస్వీ రీజన్ లాస్ట్ టైం వెటనరీలో ఫార్మర్ కోటాలో సీట్ అనేది లేకపోవడం వల్ల అక్కడ నార్మల్గా నిలిపెట్టేశారు. ఇలా మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ గురించి మనం డిస్కస్ చేస్తే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3457కి సీట్ ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ దాని తర్వాత 2730 అమ్మాయికి ఇచ్చారు. అండ్ ఫార్మర్ కోటా లాస్ట్ టైం ఇవ్వలేదు, సీట్లు లేవు. అండ్ అదే ఏయూ రీజన్ కింద జనరల్గా చూస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3093కి సీట్ ఇచ్చారు. అదే అబ్బాయికి. ఇప్పుడు దాని తర్వాత ఉమెన్కి వచ్చేసరికి 3088కి లాస్ట్ టైం సీట్ ఇచ్చారు. అదే ఫార్మర్ కోటాలో సీట్స్ లేవు. దాని తర్వాత ఎస్వీ రీజన్, ఎవరైతే ఎస్వీ రీజన్ కింద ఉండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అబ్బాయికి 2672కి సీట్ ఇవ్వడం జరిగింది. అదే అమ్మాయికి వచ్చేసరికి 2047కి సీట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఫార్మర్ కోటా కింద సీట్స్ అనేవి లేవు. అండ్ ఇది కంప్లీట్గా మనకి లాస్ట్ ఇయర్ 2024లో సంబంధించిన బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఈ వీడియోలో కంప్లీట్ సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇందులో మీకు సీట్ వస్తే, ఈ వెటనరీ కాలేజ్లో సీట్ వస్తే ఏంటి, ఎంత ఫీజెస్ ఉంటుంది, అసలు ఎన్ని కాలేజెస్ అనేవి పార్టిసిపేట్ అవుతున్నాయో నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఒకటి ఇచ్చాడు, డిస్క్రిమినేషన్ జరిగితే ఇక్కడ ఏమంటున్నారు, ద ర్యాంక్ ఇండికేటెడ్ ఇన్ ద టేబుల్ ఆర్ బేస్డ్ అపాన్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్
in the counseling for the academic year 2024-25. However, these ranks may be not reflect current academic year 2025-26 ర్యాంక్. లాస్ట్ టైం ఏంటంటే ఈ ర్యాంకులు అనేవి లాస్ట్ టైం పార్టిసిపేట్ అయిన స్టూడెంట్ని బేస్ చేసుకొని మేము ఇచ్చాము ఈ టేబుల్ అనేది. అదే ర్యాంక్స్కి మేము ఈ అకాడమిక్ ఇయర్లో ఇస్తాము అని చెప్పేసి అలా ఏమి ఉండదు. డిపెండ్స్ ఆన్ మీ యొక్క మెరిట్ని బట్టి, నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ బట్టి మేము సీట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ మీ ర్యాంక్ బెటర్గా ఉంటే, ఎవరు కాంపిటీషన్ అది లేకపోతే మీకు వెటనరీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మెరిట్ ర్యాంక్ని బేస్ చేసుకుని సీట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చూసుకుందామంటే నెంబర్ ఆఫ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి వెటనరీలో, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నో కూడా మనం ఈసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే ప్రోగ్రామ్ డీటెయిల్స్, ద ప్రోగ్రామ్ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, షార్ట్కట్లో BVS AH అని అంటారు. దాని తర్వాత ఇక్కడ మనకి టోటల్గా ఇది ఏంటంటే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మినిమం స్టాండర్డ్ ఫర్ ద వెటనరీ ఎడ్యుకేషన్ 2016 అంటే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజేషన్ చేయబడిన యూనివర్సిటీ కింద మనం చదువుకుంటున్నాం. టెన్యూర్ ఈ టోటల్ కోర్స్ వచ్చేసరికి 5.5 years, 5 years వచ్చేసరికి ప్రొఫెషనల్ ఇయర్స్. అండ్ తర్వాత fourth professional year is having the 1.5 year tenure. 5th professional year consists of one of the internship program. మొత్తం 5.5 సంవత్సరాల కోర్సులలో 4.5 సంవత్సరం అనేది కోర్సు ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అది మీరు గమనించాలి వెటనరీ విద్యార్థులు. అండ్ దాని తర్వాత కాలేజ్ అండ్ ఇంటేక్ సీట్స్ అని అంటున్నారు. సీరియల్ నెంబర్ గమనించండి 1, 2, 3, 4 మొత్తం 4 కాలేజీని పార్టిసిపేట్ అవుతున్నాయి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి మనకి కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ తిరుపతి, మొత్తం 60 సీట్లు అనేవి ఉంటుంది. 64 సీట్లు ఉంటాయి. 64 సీట్లేమో త్రూ APMSET మెరిట్ ర్యాంక్ బేస్ ప్రకారంగా తీసుకుంటారంట. మళ్ళీ ఒక 6 ఏమో EWSలకి ఇస్తారు. టోటల్ 70 సీట్లు అనేవి ఈ తిరుపతి కాలేజీలో ఉంటాయి. మీరు ఇది గమనించాలి. అండ్ దాని తర్వాత సెకండ్ కాలేజ్ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరం. దాంట్లో మనకి 64 సీట్లు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ సెకండ్ కాలేజ్ అండి, సెకండ్ కాలేజీలో మనకి ఇంటేక్ ఏమో 64 తీసుకుంటారు, EWSలకి 6 సీట్లు, మొత్తం 70 సీట్లు అనేవి ఉంటుంది ఈ సెకండ్ కాలేజీలో. తర్వాత థర్డ్ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ వెటనరీ ప్రొద్దుటూర్, దీంట్లో మనకి 64 సీట్లు ఉంటాయి. దాంతోపాటు EWSలకి 6 సీట్లు ఇస్తే మొత్తం 70 సీట్లు అనేవి ఉంటాయి. తర్వాత థర్డ్ కాలేజ్ వచ్చేసరికి ఫోర్త్ కాలేజ్ వచ్చేసరికి కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గరివిధి అనే ఊర్లో మనకి ఈ ఫోర్త్ కాలేజ్ వచ్చేసరికి 64 సీట్స్ అనేవి తీసుకుంటారు. దాంతోపాటు మళ్ళీ దాంట్లో EWSకి 6 సీట్లు కలుపుతారు, మొత్తం 70 సీట్లు. టోటల్గా మనకి ఈ 4 కాలేజీలో 280 సీట్స్ అనేవి ప్రజెంట్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ అవుతున్నాయి. ఉన్నవే 280 సీట్స్, వాళ్ళకి కావాల్సిందే 280 స్టూడెంట్స్ మాత్రమే. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్? దాని తర్వాత నెక్స్ట్ నేను ఫీజెస్ గురించి డిస్కస్ చేస్తాను. ఇలాగ ఓవరాల్గా మనకి ఏపీ వెబ్సైట్ ద్వారా ఈ సంవత్సరం 2025లో ఈ 4 కాలేజెస్ అనేవి పార్టిసిపేట్ అవుతాయి. దాంట్లో ప్రతి కాలేజీలో 64. దాంతోపాటు ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 కాలేజెస్లో ఒక కాలేజీలో 6 సీట్లలాగా 24, మొత్తం 280 సీట్లకి కౌన్సిలింగ్ అనేది ఈ 2025 సంవత్సరంలో జరగబోతుంది. ఇక్కడ ఏపీ వెబ్సైట్ ర్యాంక్ మెరిట్ ఉన్న విద్యార్థులని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఒకవేళ మీరు వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టి మీ కాలేజ్ సెలెక్ట్ అయ్యాక మీకు సీట్ అలాట్మెంట్ లెటర్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజ్కి, మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్తున్నప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసే ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ సబ్మిటెడ్ అని అంటున్నారు. ఏమేమి సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాలో కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ సబ్మిటెడ్, ద క్యాండిడేట్ గ్రాంటెడ్ ద అడ్మిషన్ షుడ్ సబ్మిటెడ్ ద ఫాలోయింగ్ ద సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది అడ్మిషన్. మీరు అడ్మిషన్లో జాయిన్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మీరు సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెంబర్ 1 వచ్చేసరికి మనకి ఫస్ట్ది వచ్చేసరికి ఏంటంటే మనకి పాస్ సర్టిఫికేట్ ఫర్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అడిగారు. దాని తర్వాత ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ అడిగారు. తర్వాత రెసిడెన్సీ ఉంటే పెట్టండి. తర్వాత టీసీ 7th వన్ టీసీ అడిగారు. తర్వాత 8th వచ్చేసరికి మీరు ఫార్మర్ కోటా కింద ఎవరైతే ఫామ్ 1 అండ్ ఫామ్ 2 అప్లై చేసి ఉంటారో అది కూడా మీరు కాలేజీలో జాయినింగ్ అవుతున్నప్పుడు సబ్మిట్ చేయాలి. దాని తర్వాత ఇన్ కేస్ ఎవరికైనా మీకు ఎన్సీసీ కానీ, క్యాప్ కోటా కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా కానీ ఏదైనా కానీ మీరు ఉంటే
మీరు అది కూడా ఒరిజినల్స్ తీసుకొని పోవాలి. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, మీరు మామూలుగా మెడికల్ ఫిట్గా ఉన్నారు లేదని చెప్పేసి మెడికల్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. అది మీరు హాస్పిటల్కి వెళ్తే ఎవరైనా ఇస్తారు మెడికల్ సర్టిఫికేట్ అనేది. దాని తర్వాత ఒకవేళ మీకు వెటనరీ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయితే ఫీజ్ టు బి పెయిడ్, మీరు ఇంత ఫీజు అనేది పే చేయాలి. ద టైమ్ ఆఫ్ ది జాయినింగ్ ద కాలేజ్ అండ్ హాస్టల్, దీంట్లో కాలేజ్ అండ్ హాస్టల్ ఫీజెస్ రెండు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎలా ఏంటంటే సో ఇక్కడ చూడండి మనకి సీరియల్ నెంబర్ ఇచ్చారు 1 2 3 4 5 6 అండ్ తర్వాత 7 8 9 మొత్తం మనకు 9 సీరియల్ నెంబర్స్ అనేది ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీజు 12,430 రూపాయలు పే చేయాలి. అదర్ ఫీజు 14,905 రూపాయలు పే చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు 3,660 రూపాయలు పే చేయాలి. ట్రాన్స్పోర్ట్ ఫీజు 1,430 రూపాయలు పే చేయాలి. లైబ్రరీ డిపాజిట్ 1,880 రూపాయలు, లైబ్రరీ డిపాజిట్ 1,880 రూపాయలు, తర్వాత రూమ్ రెంట్ 3,580 రూపాయలు, హాస్టల్ డిపాజిట్ 9,330 రూపాయలు అండ్ మెస్ డిపాజిట్ 9,330 రూపాయలు. మొత్తం మీకు ఇక్కడ ఫీజెస్ అనేవి 58,405 రూపీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని అడ్మిషన్కి సిద్ధం అవ్వాలి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి హాస్టల్ ఫెసిలిటీస్ అనేది అవైలబుల్లో ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్ షిల్ బి ప్రొవైడెడ్ ద సబ్జెక్ట్ టు ది అవైలబిలిటీ ది అకామిడేషన్. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 665, ప్రతి నెల హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 660 రూపాయలు అనేది తీసుకుంటారట వెటనరీ స్టూడెంట్స్కి. అండ్ అప్రాక్సిమేట్ మెస్ బిల్ పర్ మంత్ విల్ బి అరౌండ్ ద 3,000 4,000, అంటే మీకు నెలకి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 3,000 నుంచి 4,000 రూపాయలు మెస్ ఫీజు అనేది ఉంటుంది, హాస్టల్ ఫీజు అనేది. అండ్ దాని తర్వాత మీరు దీన్ని బేస్ చేసుకొని ఇలాగా వెటనరీకి ఫీజెస్ అనేది పే చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు చెప్పాల్సింది ఇది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎన్ని, జనరల్గా అందరికీ ఎన్ని సీట్స్ ఉంటాయి, దాని తర్వాత మీరు దీన్ని గమనించాలి. తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాక ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, దాని తర్వాత వెటనరీ కాలేజీలో మనకు సీట్ వస్తే ఎంతెంత ఫీజు అనేది మనం పే చేయాలని చెప్పేసి ఇక్కడ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్కి మీరు పార్టిసిపేట్ అవ్వడం మర్చిపోకండి. ఇది ముఖ్యంగా వెటనరీ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూసాక మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ వెబ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ అవ్వాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ సో ఇలాగా ఉంటుంది మనకి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ తిరుపతి నుంచి జరగబోతున్న అడ్మిషన్స్ 2025 అడ్మిషన్స్కి ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ అవుతున్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజెస్ ఎంత, ర్యాంక్స్ ఎంత లోపు ఉండాలి, అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను ఇక్కడ మీకోసం నేను డిస్కస్ చేశాను. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కి పార్టిసిపేట్ అవ్వండి. ఓకేనా స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. కొంచెం షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. అంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్.